లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని గ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 2వ మాట రక్షణ వాక్కు గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజుతో ఈ యొక్క మాటను ముగించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే సహవాసం పట్ల రక్షకునిలో ఉన్నటువంటి లోతైనటువంటి తృష్ణను మనం చూస్తూ ఉన్నాం. ఫెలోషిప్, సహవాసం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటు. దేవుడు పలికిన మాటని ఆ లోతుల్లోకి మనం ఆలోచించినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి మర్మం దాగి ఉన్నది. ఈ శిలువ మర్మాన్ని మనం అందరూ కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాం. గమనించాలి, ఇక్కడ దేవుడికి లోతైన తృష్ణ ఉందంట. ఎందులోనూ సహవాసం పట్ల. ఇక్కడ కృప యొక్క ఉన్నతమైనటువంటి అనుభవాన్ని, అందులో ఉన్నటువంటి క్రైస్తవ ఆధిక్యతను యేసుక్రీస్తునందల సహవాసంలో మనం అనుభవించి ఆనందిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారితో మనం సహవాసంలో ఉన్నటువంటి ఆనందం కంటే ఉన్నతమైన ఆనందం మరొకటి లేదనమాట. కాబట్టి బెస్ట్ ఏంటంటే దేవునితో సహవాసం. దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు కలిగే ఆనందం కంటే ఇంకొక ఆనందం ఏదీ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచాడు. ఇక్కడ ఎలా ఉందో చూసారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. అసలు దేవుడు ఎందుకని మనల్ని పిలిచాడు అంట? ఆయన సహవాసంలో ఉంటామని, దేవునితో సహవాసం చేస్తామని, దేవునితో సహవాసం కలిగి ఉంటామని చెప్పి దేవుడు మనలను పిలిచాడంట. హల్లెలూయా. కాబట్టి చాలామంది అంటారు, సేవ చేసేందుకే మనం పిలువబడ్డామని చెప్పి అంతమాట మనం తరచుగా అంటుంటాం. అది వాస్తవమే. సేవ చేసేందుకే మనం పిలువబడ్డాం, అది వాస్తవం అయినప్పటికీ కానీ ఆయనతో సహవాసం చేసేందుకే మనం పిలువబడ్డామన్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా తప్పకుండా గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు దేవునికి లెక్కలేనంత మంది సేవకులు సేవ చేశారు. ఇకపోతే ఆయన యొక్క ఉద్దేశాలను మనం జరిగిస్తూ ఆయనకు నిరంతరం సేవ చేసేందుకు కోటాను కోట్ల దేవదూతల సమూహం నిరంతరం ఆయన వద్ద ఉన్నారు. కాబట్టి తన కోసం సేవకులను సమకూర్చుకునేందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాలేదు, కానీ తన సహవాసంలోనికి ప్రవేశించేటువంటి వారిని సమకూర్చుకునేందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవుడు నీ నుండి ఆశించేది నీ సహవాసం. దేవుడు నీతో సహవాసం చేయాలని అలనాడు ఆది కాండంలో ఆదామవ్వలు సృజించినప్పుడు చూసినట్లయితే అక్కడ దేవుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో సహవాసం చేసేటువంటి వాడు, వాళ్ళతో ఫెలోషిప్ కలిగి ఉండేటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి వాడు. కాబట్టి ఈ రోజున మనం దేవుని దగ్గరికి వస్తున్నామంటే సమస్యల గురించే వస్తూ ఉన్నాం. దేవుడిని ఈ రోజున ప్రార్థన చేస్తున్నామంటే మన సమస్య నుంచి బయటపడాలనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని సందులో గడుపుతున్నామంటే మనకున్న సమస్యను బట్టే గడుపుతూ ఉన్నాం. ఒక రోగి హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడంటే అనారోగ్యం నుంచి కుదిరిపడేంత వరకు ఆ రోగాన్ని కుదుర్చుకోవటానికి హాస్పిటల్కి వెళ్తాడు. ఒక వ్యక్తి బ్యాంకుకి ఎందుకు వెళ్తాడంటే ఆ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవటానికి వెళ్తుంటున్నాడు, ఇంకా వేరే రీజన్ తోటి వెళ్ళడు. అలాగే ఈ రోజున ప్రతి వారు కూడా దేవుని దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నారంటే సమస్యలు. ఎస్, సమస్యలు పరిష్కరించాడు దేవుడు, పరిష్కరించాడు ఖచ్చితంగా. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు సమస్యల్లో జీవించడం దేవుని ఉద్దేశం కాదు. ప్రతి సమస్యని దేవుడిని విడిపించాలని చెప్పి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ నిన్ను విడిపించి నీతో సహవాసం చేయాలని, నీ జీవితాన్ని బాగు చేసి నీతో ఆయన ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడు. కానీ నీ జీవితం బాగుపడ్డాక, నీ సమస్య నుంచి విడుదల పొందాక, నీ అప్పు నుంచి విడుదల పొందాక, నీ బంధకాల నుంచి విడుదల పొందాక దేవునికి గుడ్ బై చెప్పి దేవుని సహవాసానికి దూరం అయిపోతున్నటువంటి వారు చాలామంది మనలో ఉన్నారు ఈ రోజున, కాదంటారా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే తన సహవాసంలోనికి మనల్ని ప్రవేశించేటువంటి వారిని అందరినీ కూడా పోగు చేసుకోవటానికి, సమకూర్చుకునేందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని ప్రతి వారు తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. బంగారు వీధులు, సూర్యకాంతములతో కట్టబడినటువంటి ప్రాకారము, ముత్యంతో కట్టబడినటువంటి గుమ్మాలు పరలోకాన్ని ఒక ఆకర్షణీయమైనటువంటి స్థలంగా చేయలేవు. ఇవన్నీ ఇవన్నీ కూడా వాస్తవమే. పరలోక రాజ్యం అంత సుందరంగా, అందంగా, విలువైందిగా ఉన్నది. కానీ
ఇవేమీ ఆకర్షణీయంగా చేయలేవు. ఎందుకంటే ప్రతి విధమైనటువంటి శ్రమ మరియు దుఃఖాల నుంచి మనల్ని అది శాశ్వతంగా విడిపిస్తుందన్నటువంటి వాస్తవం కానీ, ప్రభునందు నిద్రించినటువంటి మన ప్రియులను అక్కడ మనం తిరిగి కలుసుకుంటామన్నటువంటి వాస్తవం కానీ పరలోకాన్ని ఆకర్షణీయమైనటువంటి స్థలంగా చేయలేవు. వాస్తవానికి ఇవన్నీ ఉన్నాయి, వాస్తవమే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేనటువంటి పరలోకం అసలు పరలోకమే కాదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, మీరు ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని స్థితులు, ఎంత రిచ్ మ్యాన్ అయినా కానీ, మణులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా, నీవు సున్నా, వట్టి సున్నా. ఆ సున్నాకు ఒక నెంబర్ ముందుంటే దాని విలువ అప్పుడు పెరుగుతుంది అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే అది పరలోకమైనా సరే అది పరలోకమే కాదు. కేవలం యేసుక్రీస్తు కోసం మాత్రమే ఒక విశ్వాసి హృదయం ఆశకొని ఉంటుంది. హల్లెలూయా. అందుకనే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే, ఆకాశమందు అంటే పరలోకమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కరలేదు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఎంత బాగుంది స్టేట్మెంటు. ఆకాశం ఉందంటే పరలోకమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు. కానీ మనది ఎలా ఉంటుంది ప్రార్థన, ప్రభా నాకు జాబు తప్ప ఇంకేముద్దేశే, ఆ జాబ్ ఇదేవా, దేవా నాకు అప్పులు తీర్చి ఇదొక్కటి చేయదేవా, ఇట్లాగా అంటుంటాడు. ఏసై నువ్వు నాకుంటే చాలయ్యా, ఏసై నీతో ఉంటే అప్పు నిన్ను నిలబడి చేయలేదు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? ఏసై నువ్వు కలిగినట్లయితే నిరుద్యోగం నీ నిలబడి చేయలేదు, నీకు విరోధంగా నీ నిరుద్యోగం నీ నిలబడి చేయలేదు, నీ అప్పుల్ని నిలబడి చేయలేవు, నీ సమస్యల్ని నిలబడి చేయలేవు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే సమస్యనే ముందు పెడతాం, దేవుని తర్వాత పెడతాం. కాబట్టి ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో ఆయన్ని ప్రేమించేటువంటి వారిని, నమ్మకమైనటువంటి వారికి దేవుని మెండుగేస్తారంట. నమ్మకంగా అయిన వారు ఎవరో? విశ్వాసం కలిగినటువంటి వారు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, దేవుని చేత విమోచించబడినటువంటి ఎవరైతే ఉన్నారో వారు, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చుట్టూ లేనటువంటి పరలోకం యేసుక్రీస్తు ప్రభువారికి అసలే పరలోకమే కదంట. కాబట్టి దేవుడు నిన్ను నన్ను విడిపించింది ఎందుకంటే ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉంటామని. ఒకవేళ నువ్వు నేను కూడా విమోచించబడిన వ్యక్తులు అయ్యిండి ఆయన చుట్టూ లేకపోతే అది పరలోకం కాదు. అసలు ఆయనకి ఇష్టం లేదు అటువంటి పరలోకం. క్రీస్తుకు అసలు అది పరలోకమే కాదనమాట. కాబట్టి యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే, తన చేత విమోచించబడినటువంటి తన వారి కోసమే ఆయన హృదయం ఎప్పుడు కూడా ఆశగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చి తనవారైనటువంటి మనందరినీ, నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని వెళ్ళితే ఆయన ఎదుట ఉన్నటువంటి ఆనందకరమైన నిరీక్షణ అనమాట. ఆ ఆనందకరమైనటువంటి క్షణం కోసమే ఆయన ఎంతో ఆశతో నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆ క్షణాన యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి వేదనంతటిని కూడా ఆయన మర్చిపోయి తృప్తిగా చిరునవ్వులు చిందిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? చూడండి ఏమంటున్నాడు, యేసు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని మరణపటంచుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నేరస్తుడైనటువంటి ఆ దొంగ రోధించాడు. దానికి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, నేడు నీవు పరదేశంలో ఉంటావని చెప్పి నిశ్చయంగా చెప్తున్నాను అనొచ్చుగా దేవుడు. గమనించాలి. నేడు నువ్వు పరలోకం వెళ్తావయ్యా, పరలోకంలో ఉంటావులే అని చెప్పొచ్చు కదా దేవుడు. అలా చెప్పుంటే సరిపోతుంది. కానీ ఏమంటున్నాడు ఆయన? ఒకవేళ అలా గిని చెప్తే నీవు ఖచ్చితంగా నేడు నీవు పరదేశంలో ఉందో నిశ్చయంగా చెప్పుచున్నాను అని గిని దేవుడు అని ఉంటే సరిపోయేది. కానీ ఆ మాట ఆ నేరస్తుల్లో ఉన్నటువంటి భయాలన్నిటినీ కూడా పారదోలి సమాధానంగా మరణంలోకి నడిపించుండేది కాదు. మీ అప్పులు తీరుతాయిలేండి అంటే అది ఆదరించబడరు మనుషులు. మీ సమస్యలు తీరుతాయిలేండి అంటే ఆదరించబడరు. మీకు ఉద్యోగం వస్తుందండి అది కాదు. మరేమని చెప్పాలి? ఇక్కడ చూడండి, ఇది వండర్ అన్నమాట. మీరు చాలా డీప్గా ఈ శిలువ మర్మాన్ని గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాం. చాలా డీప్గా, స్లోగా. ఇక్కడ మనం నేడు నీవు పరదేశంలో ఉందో అని నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి దేవుడు అంటే సరిపోయేది. కానీ అలా అనలేకుండా ఆయన ఏం చేశాడు? ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూసారా? అలాగంటే ఆ మాటలో రక్షకుని తృప్తిపరచలేదు. కాబట్టి ఏం చేశాడు? తన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా రక్షించబడినటువంటి ఆ ఆత్మ అదే దినాన తనతో కూడా పరదేశంలో ఉండాలని చెప్పి ఆయన హృదయం గాఢంగా ఆశించింది. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను,
కృపలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అనుభవం ఇదే అన్నమాట. క్రైస్తవుని ముందున్నటువంటి ఆశీర్వాదాలు మొత్తం కూడా ఇదే. ఈ రెండింటి మధ్యన ఇరుకుని పడి ఉన్నారు చాలామంది. గమనించాలి. ఫిలిప్పీ 1:23 చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ దాగిన మర్మాన్ని గ్రహించాలి. ఈ రెండింటి మధ్యన ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలపోయి యేసుక్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు లోతైనటువంటి ఆశతో పలికాడు. హల్లెలూయా. చూసారా? ఫిలిప్పీ 1:23. అలాగే అపోస్తలుడైన పౌలు గారే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను అని కూడా అంటూ ఉన్నాడు పౌలు గారు. ఈ దేహమును విడిచిపెట్టి అని అన్నాడు. ఎందుకని అన్నాడు? అలాగా ఎందుకని రాశాడు ఉత్తరం? అసలేనైనా అసలు అర్థం ఏంటి అంటే, ప్రతి విధమైనటువంటి శ్రమ వేదన నుంచి విడుదల పొందుతామా అని అర్థం, లేకపోతే మహిమలోనికి మార్చబడతామనా అర్థం? ఇవేమీ కాదు, ఇవేమీ కాదు ప్రియులారా. పౌలు గారి యొక్క మాటల అంతరార్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద నివసించుటకు ఈ దేహాన్ని విడిచిపెడుతున్నామనేదే అతని యొక్క ఆనందం అంతా కూడా. ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తే యేసు ప్రభువారితో సహవాసం కలిగి ఉంటాం. ఇక యేసుక్రీస్తు ప్రభువారి విషయం కూడా అంతే ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదివినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదునని ఆయన అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. ఇక్కడ మీరు ఒక్కసారి మరలా దీన్ని గమనించినట్లయితే, నేను మరలా వచ్చి నేను మీ కొరకు సిద్ధపరిచిన స్థలంలోనికి మిమ్మల్ని చేర్చుదును అని కానీ, నేను మరలా వచ్చి నా తండ్రి ఇంటిలోకి మిమ్మల్ని చేర్చుదును అని కానీ ఆయన పలకలేదు. ఏమంటున్నాడు? నేనుండు స్థలములో మీరు ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అని పలికాడు ఆయన. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మొదటి తెస్సలోనిక 4:17లో చూసినట్లయితే, మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఏంటండి? సదాకాలం కూడా ప్రభుతో కూడా ఉందమంట. కాబట్టి మన ఆశల గమ్యం ఇదే, ప్రభు యొక్క నిరీక్షణ గమ్యం కూడా ఇదే. మనమందరం కూడా తనతో కూడా ఉండబోవు ఆ మధురమైనటువంటి సమయం కోసం ఆయన ఎంతో ఆశతో నిరీక్షిస్తూ ఉన్నాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. గమనించాలి. నువ్వు పరదేశం వెళ్తావయ్యా, నువ్వు పరలోకంలో ఉంటావయ్యా అన్నదానికి నాతో కూడా అన్నదానికి చాలా తేడా ఉంది. పిల్లలు గమనించాలి. నీకు వస్తుందిలే, నీకు జరుగుతుందిలే అన్నదానికి లేదు, నేను ఉన్నాను కదా నీతోటి, మన ఇద్దరం కలిసి. హల్లెలూయా. నాతో కూడా అన్నాడు. నువ్వు వెళ్తావు పరలోకం అంటలేదు, మన ఇద్దరం కలిసి వెళ్తాం, నేను నీతో ఉన్నాను. 97వ కీర్తన 15వ వచనం మీరు చదువుకున్నట్లయితే, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి అనండి, ఎప్పుడు కూడా నేను నీతో ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను విడిపిస్తాను. 97వ కీర్తన 15వ వచనం, శ్రమలలో నేను అతనికి తోడై ఉన్నాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. కాబట్టి ఇక్కడ సిలువలో దొంగతో యేసు ప్రభువు మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే, నీవు నేడు నాతో కూడా. గమనించాలి. నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పి నిశ్చయంగా చెప్తున్నాను అంటలేదు దేవుడు. నువ్వు పరలోకంలో ఉంటావా, నేను షూరిటీ ఇస్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను అంటలేదు. నువ్వు ఉంటావు అంటలేదు, నాతో కూడా ఉంటావు. హల్లెలూయా. అంటే ఏంటంటే సహవాసాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. సహవాసం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అద్భుతమైన మర్మం, మీరు గ్రహించాలన్నమాట. నువ్వు వెళ్తా పరలోకం అని అంటలేదైనా, నాతో కూడా ఉంటావు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు కరెక్ట్, కానీ నాతో కూడా ఉంటావు. కాబట్టి నువ్వు లేని నేను ఉండలేను, నేను లేనటువంటి నీ జీవితం శూన్యమే. కాబట్టి మన ఇద్దరం ఒకరికొకరు లేకుండా మనం ఎన్ని చేసినా ఏది చేసినా వ్యర్థమే. కాబట్టి దేవునితో సహవాసం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హల్లెలూయా. ఇంతకీ మీకు సహవాసం ఉన్నదా? దేవుడు మీతో ఉన్నాడా, లేకపోతే దేవుని వాడుకుంటూ ఉన్నారా? చూడండి, చాలామంది ఎక్కడ మనకి ఫీవర్ వస్తుందని పారాసెటమాల్ ఇంట్లో పెట్టుకుంటారు, ఎక్కడ బాడీ పెయిన్స్ వస్తాయని డోలో 650 ఇంట్లో పెట్టుకుంటుంటారు. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు వేసుకుందాం అన్నట్టు. అలాగే దేవుడిని ఈ రోజున, బైబిల్ని ఈ రోజున ఒక డెస్క్లో, ఒక బ్యాగ్లో పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు చదువుతారు, శ్రమ వచ్చినప్పుడు 97వ కీర్తన తీస్తారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అది సహవాసం అనమాట. అదేమంటారంటే
సెల్ఫిష్నెస్ అంటారన్నమాట, స్వార్థం అనమాట, అవసరానికి వాడుకోవటం అంటారన్నమాట. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకుంటూ ఉన్నావు? ఏదో నీ అప్పు తీరుతుందనా, ఏదో నీ సమస్య తీరుతుందనా, ఏదో నీ బంధకాల నుంచి విడిపిస్తాడనా? ఖచ్చితంగా చేస్తాడు దేవుడు వాటన్నిటినీ. కానీ ఇవన్నీ విడిపించిన తర్వాత నువ్వు ఇచ్చే దేవుడికి కృతజ్ఞత ఏంటి? చిన్న గూడుగు పెట్టేసి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసినావా? ఇవన్నీ చేసేది ఎందుకంటే దేవుడు నీతో సహవాసం చేయటానికి. ఇవన్నీ చేసేది ఎందుకంటే దేవుడు నీతో కలిసి ఉండటానికి. ఇవన్నీ చేసేది ఎందుకంటే దేవుడు నేను విమోచించేది, నేను విడిపించేది ఎందుకంటే విమోచించబడినటువంటి వ్యక్తులు తన చుట్టూ పరలోక రాజ్యంలో తనతోటే ఉండాలన్న ఆశతోటి స్థలం సిద్ధపరిచి వచ్చి ఆయన మనల్ని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి మనతో పాటు మనతో ఆయన కలిసి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీకున్న ప్రతి సమస్య, ప్రతి అప్పు నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి, ప్రతి నిరుద్యోగం నుంచి, ప్రతి ఒంటరితనము, ప్రతి కృంగుదల నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు చేయవలసిందల్లా ఏంటి తెలుసా? ఆయన సహవాసాన్ని కోరుకోవాలన్నమాట. ఆయన సహవాసంలోనికి నువ్వు నడిపించబడాలి. ఆయనతో సహవాసానికి ప్రథమ స్థానం ఇవ్వాలన్నమాట. దేవా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీతో ఫెలోషిప్ కావాలయ్యా, నీతో సహవాసం కావాలి. నీవు లేనిది ఏది చేసినా వ్యర్థమే. నువ్వు లేని జాబు వ్యర్థమే, నువ్వు లేనటువంటి ఇల్లు వ్యర్థమే, నువ్వు లేనటువంటి ఐశ్వర్యం వ్యర్థమే, సమస్తం వ్యర్థమే. దేవా, నువ్వు నాతో ఉంటే నాకు నిరుద్యోగం కూడా అది ఒక ఆనందమైనటువంటి జీవితమే. నువ్వు నాతో ఉంటే నా భర్త నన్ను విడిచిపెట్టినా కూడా అది ఒక అద్భుతమైనటువంటి జీవితమే. నువ్వు నాతో ఉంటే నా జీవితంలో నన్ను సమాజం ఒంటరిని చేసిన, కృంగుదాలు చేసిన, నా జీవితంలో నా ఉద్యోగం పోయినా, నా జీవితంలో సమస్తం పోయినా, నన్ను అందరూ అవమానించిన, ఏసయ్య నువ్వు నాతో ఉంటే నా జీవితం, నీతో సహవాసం చేస్తే అది నా జీవితం ఎంతో అమూల్యమైనటువంటి జీవితం. ఈ యొక్క విశ్వాసపు లెవెల్లోకి మీరంతా రావాలని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. బలపరచబడ్డారా ఈ యొక్క వాక్యం ద్వారా? నేడు నీవు నాతో కూడా అంటే ఫెలోషిప్, నాతో స్నేహం చేస్తావా, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు కదా. అలాగే నువ్వు పరలోకం వెళ్ళిపోతావని దేవుడు చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ నువ్వు అప్పుల నుంచి విడిపించబడిపోతావని నేను చెప్పట్లేదు. ఇక్కడ నీ సమస్య నుంచి విడిపించబడిపోతావని నేను చెప్పట్లేదు. ఇక్కడ మనం సమస్య నుంచి ఆల్రెడీ విడిపించబడ్డాము. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు వ్యతిరేకంగా ఏ నిరుద్యోగం నిలబడలేదు, మనకు వ్యతిరేకంగా ఏ సమస్య నిలబడలేదు, మనకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ నిలబడలేవు. ఐక్యత కలిగినటువంటి ఆత్మనే దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనకి యేసుక్రీస్తు ప్రభువు మనలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుతో మనం సహవాసం చేస్తున్నప్పుడు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మీ జీవితంలో ఎటువంటి నిరుద్యోగము, పేదరికము, అప్పుల సమస్యలు, అనారోగ్యము, ఒంటరితనము, కృంగుదల, నిరుద్యోగం ఇటువంటి సమస్యలు మీతో సహవాసం చేయలేవు. యేసయ్య మీతో సహవాసం చేస్తే ప్రతి సమస్య కూడా పారిపోవలసిందే. యేసుక్రీస్తు ప్రభువుకి విరోధంగా, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తలేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనకు విరోధంగా రూపించబడిన ఏ నిరుద్యోగం, ఏ అప్పు, ఏ అనారోగ్యం కూడా అది వర్ధిల్లదు, నాశనం అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉండటానికి మనం సిద్ధపడదాం. అటువంటి కృప ఈ మాటలు వించిన వారికి దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.